అందరికీ నమస్తే. ఈరోజు అయితే మా పిల్లల్ని బయటికి తీసుకెళ్దామని తీసుకెళ్ళిన వాళ్ళ గోల చూడండి. కార్లో మొత్తము సాంగ్స్ కోసం అని చెప్పేసి ఆ ఫోన్స్ కోసం అని చెప్పేసి ఏ విధంగా అల్లరి చేస్తున్నారో చూడండి. ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. థ్యాంక్ యూ. సరే, థమ్స్ అప్ కూడా కొనిస్తా. సరే మమ్మల్ని ఏం కొని ఫోన్ వచ్చినప్పుడు పిచ్చమ్మ పిచ్చమ్మా పిచ్చమ్మ నేను బాటలు ఈఎంఐ మిస్ అయినట్లయితే క్రెడిట్ స్కోర్. మొత్తానికైతే మనం లొకేషన్కి అయితే రీచ్ అయినాము. వీళ్ళ కార్లో అల్లరితో సరిపోయింది. ఆ ఫోన్స్ కోసం అని చెప్పేసి, సాంగ్స్ కోసం అని చెప్పేసి చాలాసేపు అయితే వాళ్ళు అల్లరి చేసిండ్రు. ఆ అల్లరితోటే మొత్తానికి మనం లొకేషన్ రీచ్ అయినాము. మా పెద్ద పాప ఉండే రెస్టారెంట్కి పోయి బిర్యానీ తిందాం డాడీ అని చెప్పేసి అన్నది. మా రెండో పాప లేదు పిజ్జా తిందామని చెప్పేసి అంటే ఇక సరే ఇక పిజ్జా తిందామని చెప్పేసి పిజ్జా షాప్కి అయితే వెళ్దాం అనుకున్నాము. సో మనం పిజ్జా షాప్కి అయితే వెళ్తున్నాము. పిజ్జా షాప్లో వెళ్ళాక అక్కడ పరిస్థితి ఏందనేది మనం చూద్దాం. వీళ్ళ అల్లరితో అయితే హెడేక్, తలకాయ నొప్పి వస్తుంది, కానీ అదొక ఆనందంతో కూడుకున్న ఒక ఆనందం అనేది చెప్పలేం. పిల్లల నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఒక ఆనందం, వాళ్ళ ఎంజాయ్మెంటే మనకు ఒక ఆనందం. కాబట్టి మనకు ఆ క్షణము ఇది అనిపించినా కూడా ఆ అల్లరిని అనేది ఎంజాయ్ చేస్తే మాత్రం గుడ్ ఫీల్ ఉంటుంది. చూడండి, మొత్తానికైతే మనం రెస్టారెంట్కి అయితే రీచ్ అయినాము. ఈ రెస్టారెంట్లో కూడా చూడండి వీళ్ళ అల్లరి మామూలుగా లేదు అసలు. మన ఇంట్లో ఎలా ట్రీట్ చేస్తామో, ఇంట్లో ఎలా ఉంటామో రెస్టారెంట్ కూడా వాళ్ళకి అట్లా ఫీల్ అవుతారు. ఇంట్లో ఉన్నట్టే అక్కడ ఉండడానికి ట్రై చేసిండ్రు. ఫుడ్ అయితే ఆర్డర్ వచ్చినాం, ఫుడ్ కూడా వచ్చింది. చూడండి, తెలియదా ఏదో ఉండే ఆ పేరు ఏంటిది బటర్ పిజ్జా. ఇక మొత్తానికి రెస్టారెంట్కి వెళ్ళి
వాళ్ళకి కావాల్సినవి తీసుకొని అక్కడే తినేసి మళ్ళీ రిటర్న్ అయితే అయినాము. ఈవినింగ్ సమ్మర్ కాబట్టి నాకు పని నుండి బయటకు వెళ్ళి ఈవినింగ్ మంచిగా ఎంజాయ్ చేసాము.